రాజ్ కావ్య విషయంలో అద్భుతమైన ట్విస్టే జరిగింది. ఏకంగా రాజ్‌కి గతం గుర్తొచ్చేలాగా మాట్లాడి అపర్ణ కథలో పెద్ద ఊహించిన మలుపిచ్చింది. రాజ్ ఏమో కావ్యతో ఎవరి వల్ల నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో అతని పేరు చెప్పు. ఇవన్నీ మర్చిపోదాం. నీకో కొత్త జీవితాన్ని నేనిస్తాను అంటూ రాజ్ మాట్లాడుతూ ఉంటే కావ్య షాక్ అయిపోతుంది. నోరు తెరిచి నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వే అని చెబితే ఎక్కడ తనకు గతం గుర్తుకు వచ్చి ఆ గతం తాలూకు తను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే తనకేమైపోతుందని భయపడి నిందైనా మోస్తుందే తప్ప అసలు విషయం బయట పెట్టదు. యామిని కూడా బాగా రెచ్చగొడుతుంది. చెప్పు, మా బావ నిన్ను అంతలా ప్రేమిస్తున్నాడు కదా, ఆయన ఎవరో చెప్పు, లేదంటే నువ్వు తప్పు చేసావని అనుకోవాలని అయితే మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేని అపర్ణ రాజ్ని కొట్టి తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వేరా, నువ్వెవరో కాదు, నా నా కన్న పేగు తెంచుకొని పుట్టిన కొడుకు నువ్వు అంటూ మాట్లాడడంతో గతమంతా ఒక్కసారిగా గుర్తు చేయడంతో ఇక అపర్ణ మాట్లాడిన మాటలకు ఇక రాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. గతమంతా ఒక్కసారిగా గుర్తొచ్చేస్తుంది. హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అక్కడ కాన్షియస్లోకి వస్తే కానీ పరిస్థితి మనం చెప్పలేమని డాక్టర్ చెప్పడంతో ఇక అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే అదృష్టవశాత్తు రాజ్కి కాన్షియస్ వస్తుంది, స్పృహ వస్తుంది. వచ్చిన తర్వాత కళావతిని అడుగుతాడు, అంటే కావ్యని అడుగుతాడు. అమ్మ కావ్య ఏది నాది అడగగానే ఇక రాజ్ పరిస్థితి నార్మల్గానే ఉంది అని తెలుసుకున్న అపర్ణ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి కావ్యని పంపిస్తారు. ఇదంతా చూసింది యామినికి అయితే దిమ్మ తిరిగిపోతుంది. నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది, ఇప్పుడు గతం గుర్తొచ్చేసింది, రాజ్ నార్మల్ అయిపోయాడు, ఇక నా పరిస్థితి ఏంటి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ నన్ను క్షమించు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకెప్పటికీ మేము ఈ చెయ్యి నేను వదలనండి అంటూ కావ్య కూడా తన సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉంటుంది. మొత్తం మీద హ్యాపీ ఎండింగ్ అని చెప్పవచ్చు బ్రహ్మముడి సీరియల్లో.